భాష ఉన్నాయి. చెప్పండి సమస్య చెప్పండి. ఇతర రాష్ట్రాల నుంచి మన వైస్ ప్రెసిడెంట్ జనసేన పార్టీ కార్యదర్శి మరియు ధర్మవరం విషయం చెప్పు, మీ సబ్జెక్ట్ చెప్పు, మీకున్న నష్టం చెప్పు. మేము గత 15 సంవత్సరాల నుంచి ఇదే వస్త్ర వ్యాపారం మీద ఆధారపడి జీవనం సాగిస్తా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాలో ప్లస్ వచ్చేసి మాలో ఉన్నత విద్య అభ్యసించి కూడా ఉపాధి అవకాశాలు లేక ఈ వ్యాపార రంగంలో ఏదో చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని ఏదో బతుకు తెరువు కోసం దీంట్లో పెద్ద బెనిఫిట్స్ వచ్చి ఇన్కమ్ వచ్చి మనకు ఇది చేసేది ఏమి ఉండదు అనమాట. జస్ట్ కుటుంబ పోషణ అవసరాల కోసము ప్లస్ స్థానికంగా కొద్దిగా నిరుద్యోగం తగ్గించే దానికోసము ఏదో చిన్న చిన్న షాపులు పెట్టుకుంటున్నాము. కానీ గత సంవత్సరం నుంచి వస్త్ర వ్యాపార రంగం పూర్తిగా కుదేలైపోయింది. అంటే పూర్తిగా నష్టాల ఊబిలోకి ఇదైపోయింది అనమాట. ఈ పరిస్థితి ఇలాగే ఎందుకు వచ్చింది నష్టము సార్ చెప్తాను సార్. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మనం గతంలో చేనేత కార్మికుల ఆత్మహత్య, రైతుల ఆత్మహత్య ఇలాంటివన్నీ మనం చాలా సార్లు చూసినాము. మా పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే కొనసాగితే ఇంచుమించు మా పరిస్థితి కూడా అలా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. వీటి అన్నిటికీ మూల కారణం వచ్చేసి గత సంవత్సరం ముందు ధర్మవరం పట్టణంలో మాంగళ్య షాపింగ్ మాల్ మరియు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళు వచ్చిన దానివల్ల మనకు ఉపాధి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయినాయి. కనీసం ఎలా ఉందంటే పరిస్థితి, నెల బాడిగలు ప్లస్ వచ్చేసి మన దుకాణంలో పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా ఏర్పడింది అనమాట. అలాంటి సందర్భంలో మన మధుసూదన్ రెడ్డి అన్నగారు మా దుకాణాల దగ్గరికి వచ్చి మాకు ధైర్యాన్ని నింపినారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఏదో నా సహాయం ఉంటుంది అని చెప్పినారు. మాకు ఆ రోజు అన్నగారు చెప్పిన దానివల్ల చాలా సంతోషమయ్యి ఈ రోజు అన్నగారిని అడిగేదానికి సహాయం చేయమని చెప్పి అడిగేదానికి ఇక్కడికి వచ్చినాము. మాకు ప్రతి ఒక్కరు ఇక్కడ కార్యకర్తలు ప్రతి ఒక్కరు అంగుల్లో రెడీమేడ్ షాప్ కానీ వస్త్రకారులు కానీ మాకు లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దు అనుకుంటున్నాము. ఇప్పుడు మా వేరే వాళ్ళ రాష్ట్రం నుంచి వస్తారు ఇక్కడ. మీకు ఇప్పుడు మీరు వచ్చింది ఆ రోజు నా మాంగళ్య షోరూమ్ పడింది, మాకు అది వద్దరు వచ్చారు మీరు. మీకు ఇప్పుడు ఏం కాల? ఇప్పుడు కూడా మీకు ఏం కాల? ఏమి ఇప్పుడు కూడా అదే పాయింట్. ఇప్పుడు వేరే వాళ్ళు వస్తున్నారు సార్, మార్వాడీలో వస్తున్నారు అన్నయ్య. వాళ్ళు రాకుండా ఒక యూనియన్ ఏర్పడి మనం లోకల్ మందరం కట్టుబడి మన సంపాదన మనకే కావాలని మేము నిర్ణయించుకున్నాము. అందుకు యూనియన్ చేసినాము. మీ సపోర్ట్ మాకు కావాలని మేము కోరి వచ్చినాము. ఇంకా చెప్పండి. ఏమ్మా దుర్గమ్మ ఇది దాదాపు వస్త్ర పరిశ్రమ పైన ధర్మవరంలో 4-5 వేల కుటుంబాల వరకు బతుకుతున్నాము. ఆ కుటుంబాల నుంచి మనకు ఒక 20,000 మంది ఉన్నారు. ఈ 20,000 మందికి జీవనోపాధి కార్పొరేట్ సంస్థలు, మార్వాడి సంస్థలు ఎక్కువైపోయి మా బ్రతుకు చాలా చిత్రబద్ధంగా ఉన్నది. కావున దయచేసి మధుసూదన్ రెడ్డి గారు ఆ రోజు మాకు ఇచ్చిన హామీ మేరకు మా అందరికీ సహాయం చేసి మా బ్రతుకులు ఇస్తారని మేము మనస్ఫూర్తిగా విరమించుకుంటున్నాము. గతంలో పెట్టేసింది బాబు, కుర్చీ వేసుకో, ఇట్లా కుర్చీలేనప్పా. ఇట్లేసుకోండి బాయ్, ఇట్లేసుకోండి ఇట్లేసుకోండి, ఇక్కడ వేసుకోండి కొంత ఇట్లేసుకోండి, ఇట్లేసుకో సార్ ఇట్లా సీనా సీనా కూర్చోండి కూర్చో.
ఎమ్మెల్యే రైట్. అదే అట్లా విషయం ఇది ఆ రోజు ఆ రోజు ఎమ్మెల్యే గారు పోయింటే మాకు వర్షకాలు గడపకూడదు పైపు లేదు అట్లా విషయం మాట్లాడినట్టు రావద్దని చెప్పినట్టు ఇది ఈ మంగళేశ్వరం మీద పోతే మీరు రద్దు చేయమని పేరు కదా పోయినాం. గతంలో ఇది చెప్తాను, గతంలో ఎమ్మెల్యే పోతే మంగళేశ్వరం మీద మా గడప కూడా దొక్కద్దన్నాయట, మెడికల్ కూడా దొక్కద్దన్నాయట. అయిపోయిందప్ప సౌండ్ బాబు రే ఎవరాడా కొంచెం కూర్చో లేకుండా పక్క పనంతా. ధర్మవరంలో గత 2-3 సంవత్సరాల నుంచి కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు, బట్టల వ్యాపారస్తులు అంతా కూడా ఇబ్బందులు పడతా ఉంటే వాడికి అదే విధంగా వాళ్ళు అట్లే కాలం ఒప్పుకుంటూ పోతా ఉన్న సందర్భంలో ఇక్కడ కార్పొరేట్ సంస్థలైనటువంటి మాంగళ్య షోరూమ్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇక్కడ షోరూమ్ పెట్టారు. పెట్టినప్పుడు గతంలో నా దగ్గరికి వచ్చారు, స్థానిక శాసనసభ్యుల దగ్గరికి వెళ్ళారు, అప్పటి శాసనసభ్యుల దగ్గరికి వెళ్ళారు, ఇంకా కూడా కొందరు ప్రజాప్రతినిధుల దగ్గర కూడా వెళ్ళారు అనుకుంటే వెళ్ళినా తెలిసి వెళ్తే ఆ సందర్భంగా అప్పటి శాసనసభ్యుల దగ్గరికి వెళ్తే ఆయన రానిలేదా ఇంట్లోకి కూడా, ఆయన ఇంట్లోకి కూడా రానిలేదని చెప్పేసి అప్పటికే నాకు వచ్చి కంప్లైంట్ కూడా చేశారు. సరే అదేదో ఆయన అయింది అని చెప్పేసి నేను ఒక 2-3 రోజులు చూసా, ఏమన్నా దీని గురించి ఒక పరిష్కారం వస్తుందేమని. కానీ రాకపోతే వీళ్ళు ఏమన్నారంటే, అన్న ఇప్పుడు దసరా పండుగలు జనవరి 1 వస్తున్నాయి కదా, మాకు ఇంతకుముందు గతంలో దసరా జనవరి 1 వస్తే 1,00,000-2 లక్షలు అయ్యే వాళ్ళకు కూడా 5,000-10,000 అయితే మీరు వచ్చి స్వయం మంగళ్య షోరూమ్ ఓపెన్ చేయడం వలన అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను మళ్ళీ వచ్చి రిప్లై చేశారు, అంటే మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయండి మా షాపులు వచ్చి, మేము చెప్పేది ఏమన్నా అబద్ధం ఉందేమో అని అడిగారు. అయితే నేను అప్పుడు ఆ షాపులు విజిట్ చేయడం జరిగింది. జనవరికే చేసింది, దసరా కదా, దసరాకు ముందు పోయి నేను 2 రోజుల ముందు పోయి అక్కడ విజిట్ చేస్తే ఏ షాపులో కూడా అసలు మనుషులు అంటే బిజినెస్ లేకుండా చాలా నిర్మానుష్యంగా అక్కడ ఉండే పరిస్థితి చూసి నేను కూడా చెల్లించిపోయినా. ఆ రోజు చెల్లించిపోయినప్పుడు వీళ్ళు అడిగారు, ఏం చేస్తే మీకు ఈ పరిస్థితులు తగ్గుతాయంటే, యాక్చువల్గా ఇతర ఊర్ల నుంచి వచ్చే వ్యాపారస్తుల వల్ల నష్టం జరుగుతుంది, కానీ ఇంత నష్టం లేదు. ఎంత నష్టమో మాంగళ్య షోరూమ్ వచ్చిన తర్వాత జరిగిన నష్టం ఎప్పుడు జరగలేదు. అంటే పూర్తిగా బంద్ చేసుకునే పరిస్థితి వచ్చేసరి ఈ విధంగా మాకు ఎందుకు ఇంత అధ్వానమైంది, ముందు నుంచి ఇది విధంగా ఉంటే లేదు, ఈ మాంగళ్య వచ్చిన తర్వాత మొత్తం మాకు ఈ బిజినెస్ అంతా పోయింది, అది తీసేస్తే తప్ప మేము బాగుపడలేమని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడు ఇంటింటికి షాప్కి వెళ్ళాం, లైవ్లో వెళ్ళి వాళ్ళ వివరాలు తీసుకున్నాం, వాళ్ళ బాధలు విన్నప్పుడు వాళ్ళు ఒకటే కోరిక అడిగారు, మమ్మల్ని మేము బాగుపడాలంటే ఫస్ట్ ఈ మాంగళ్య షోరూమ్ రద్దు చేయాలని చెప్పేసి అడగారు. అవి లైవ్లో కూడా ఉన్నాయి, మనం చెప్పిన స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి. తప్పకుండా మా ప్రభుత్వం వస్తే మాంగళ్య షోరూమ్ని ఇక్కడ రద్దు చేపిస్తాం, ఇక్కడ మూసేపిస్తామని చెప్పి ఆ రోజు నేను వీళ్ళకు ఆ యొక్క విలేకరులు అక్కడ మన ప్రెస్ కూడా వచ్చినట్టుంది, అక్కడికి వచ్చిన ఆ సందర్భం కూడా వీళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఆ మాట ప్రకారం నేను ఇంకా టైం ఉంది కూడా అనుకున్నా. యాక్చువల్గా ఇంకా వచ్చి నెల కూడా గల ప్రభుత్వం తట్టుగా చూద్దాం అనుకోండి, అంతలేక వీళ్ళు గత 2 రోజుల నుంచి మేము వస్తాం, మిమ్మల్ని కలవాలంటున్నారు. ఏం వీళ్ళు డిమాండ్ అంటే, ఈ యొక్క ఇతర ఊర్ల నుంచి వచ్చినటువంటి వ్యాపారస్తుల్ని మాంగళ్య షోరూమ్ని రద్దు చేయాలనేది, ఇక్కడ లేకుండా చేయాలనేది వీళ్ళ యొక్క ఉద్దేశం. తప్పకుండా మీకు ఆ రోజు నేను మాట ఇవ్వడం ఏమంటే, మాంగళ్య షోరూమ్ని తప్పకుండా నేను మూసేయిస్తానని చెప్పేసి మీకు మాట ఇచ్చాను. అదైతే వాస్తవం. తప్పకుండా దానికి నేను కట్టుబడి ఉన్నా. తప్పకుండా మాంగళ్య షోరూమ్ అది ఖచ్చితంగా డెఫినెట్గా మూతేస్తే తప్ప మీ యొక్క బతుకులు బాగుపడవని మీరు చెప్పడం వాస్తవం, నేను మీకు మాట ఇవ్వడం వాస్తవం. ఖచ్చితంగా నేను మాంగళ్య షోరూమ్ని మూసివేయించకి ఇప్పుడే చెప్తాను. పత్రికాముఖంగా విలేకరులు ఉన్నారు, వాళ్ళకు ఈరోజు రేపే పంపిస్తా. 10 రోజుల లోపల మీరు మాంగళ్య షోరూమ్ని బంద్ చేసుకోండి ధర్మవరంలో అని చెప్పేసి చెప్తా. బంద్ చేసుకోకుండా స్వయాన మా జనసేన పార్టీ దాన్ని ముందు మీకు ఆ రోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేము వచ్చి మీకు మీ సమస్యలు విన్నాం, మీ డిమాండ్లు విన్నాం, మీ బాధలు చూసాం, మీ కష్టాలు చూసాం. కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీ అక్కడికి వెళ్ళి తప్పకుండా మాంగళ్య షోరూమ్ వాళ్ళు మూసేసుకోకపోతే మేమే దాన్ని ఖచ్చితంగా మూసేస్తాం తప్పకుండా. దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ మాంగళ్య షోరూమ్ లో కూడా ఎవరెవరు ఆ మాంగళ్య షోరూమ్ స్థలం కానీ ఆ యొక్క భూమి కానీ దానికి సంబంధించింది కానీ అది కూడా కబ్జా చేసింది యాక్చువల్గా తెలుసు నాకు. అది కూడా ఇతరుల నుంచి లాక్కొని అంటే ఈ ధర్మవరం పట్టణంలో ఉన్నటువంటి ఎన్నో అంటే వాళ్ళ తరతరాల నుంచి ఇక్కడ స్థిర నివాసం ఉన్నటువంటి వాళ్ళతో ఈ యొక్క కొందరు ఇక్కడ వైసీపీ గూండాలు రౌడీలు కబ్జా చేసి ఆ స్థలాన్ని ఒక వ్యాపారస్తునికి ఇచ్చారు. వ్యాపారస్తుడు ఎవరు ఏది శ్రీనివాస జ్యువెలర్ శ్రీనివాసానికి ఇచ్చేసి వాడి ద్వారాగా అది అంటే వాడు బినామీ, ఇక్కడ ధర్మవరంలో ఒక బినామీ, ఇక్కడ వైసీపీ వాళ్ళకు బినామీ వాడు
శ్రీనివాస జ్యువెలర్స్ వాడు ఇక్కడ వైసీపీ వాళ్ళకు బినామీ అని చెప్పి గతంలో కూడా మన వాళ్ళు నాకు ఎన్నో సార్లు చెప్పారు. వాడి ఇదే డ్యూటీ అని వారి వేరే పనులే. ఎక్కడెక్కడ వైసీపీ గుండాలు రౌడీలు కబ్జాలు చేస్తే అవన్నీ భూములు కూడా ట్రెండ్స్ కూడా వందే కదా, అది కూడా అది కూడా అది కూడా కబ్జా అనుకున్నది. అది కూడా ఏదో పంచాయతీ చేసేది లాక్కునే భూమి తీసుకున్నట్టుంది. వాడికి వేరే పనులే వానికి ఇదే డ్యూటీ. వైసీపీ వాళ్ళతో ఎక్కడెక్కడైతే భూములు వాళ్ళు కబ్జాలు చేస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే 100 రూపాయలు, 1,00,000 రూపాయల భూమిని 10 రూపాయలు, 20 రూపాయలు, 50 అంటే 1,25,000 అట్లా ఇచ్చేసి లాక్కుంటారు ఈ వైసీపీ గుండాలు. లాక్కుంటే ఏం చేస్తారంటే వీడు బాగా డబ్బులు ఉన్నాడు, వీడిని పిలిచి ఇలాంటి కట్టేసేది. వీడేం చేస్తాడంటే అర్ధ రేటుకు 40 పైసల రేటుకు తీసేసుకొని దాని పెద్ద షాపింగ్ మాల్ అన్ని కట్టి ఇప్పుడు మాంగళ్య ఒకటి కట్టాడు, అక్కడ ట్రెండ్స్ ఒకటి కట్టాడు. ఇంకా వాడిని దాదాపుగా ఈ ధర్మవరం పట్టణంలో 100 కోట్లు ఆస్తులు ఉన్నట్టుండే. అంటే ఈ విధమైనటువంటి ఇటువంటి అది వాడు చేసుకుంటే ఒకటి కాకుండా మళ్ళీ అటువంటి కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహించుకుంటూ వాడు ఇటువంటి వాళ్ళ పొట్లు కొట్టే కూడా కార్పొరేట్ అవుతా ఉన్నాడు. వాడిని ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా వాడికి సంబంధించినటువంటి ఈ యొక్క మాంగళ్య షోరూమ్ ని ఖచ్చితంగా జనసేన పార్టీ ఖచ్చితంగా డెఫినెట్ గా దాన్ని రద్దు చేస్తూ దాన్ని బంద్ చేపిస్తాం, మీకు మాట ఇస్తా ఉన్నాం, డెఫినెట్ గా చేపిస్తాం. అదేవిధంగా వాడు ఏమేమి ఎక్కడెక్కడ వాడు ఈ వైసీపీ గుండాలతో ఖచ్చితంగా కబ్జాలు చేసినవన్నీ ఎక్కడెక్కడ కొన్నాడో తప్పకుండా వాడిని డెఫినెట్ గా అన్ని కూడా ప్రజలకు అంటే ఎంత వీలైతే అంతవరకు చట్టపరంగా ఏ విధంగా చేయగలం. చట్టం చేతిలో ఒకవేళ చట్టం వాడు చేయలేకపోతే ఇంకా చట్టాన్ని తీసుకుంటే కూడా వెనుకాడే పరిస్థితి ఉండదు, కంపల్సరీ చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇటువంటి నీచ నికృష్టం నా కొడుకులు ధర్మవరంలో ఉండడం వల్లనే ఇటు వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకా ఉన్నారు ఇట్లా వాళ్ళు. అంటే వీడు ఒకటే అందరికి తెలిసే విధంగా ఇంత జనం పొట్ట కొడుతున్నారు. చూడు వాడు చేసిన దుర్మార్గమైన పనికి వాళ్ళు కబ్జా చేస్తే వాళ్ళకు కూడా బాగున్నారు. దాంట్లో మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా బినామీ దాంట్లో వాళ్ళకు కూడా ఈ యొక్క మాంగళ్యంలో వైసీపీ వాళ్ళకు కూడా దీంట్లో షేర్ ఉంది. యాక్చువల్గా ఆ షేర్లు ఎవరెవరు ఉందో అది కూడా అన్ని బయటకు వస్తాయి. తప్పకుండా డెఫినెట్ గా వాడిని చట్టపరంగా ఏ విధంగా అయితే మేము ఏ విధంగా వాడి మీద యాక్షన్ తీసుకోవాలో ఆ విధంగా యాక్షన్ తీసుకుంటే పోతాం. ఆ యొక్క మాంగళ్య షోరూమ్ ఎవరైతే ఓనర్ ఉన్నాడో అంటే ఆ స్థలం ఓనరు ఆ యొక్క ఆ యొక్క ఇంటి ఓనరు ప్లస్ వాడు ఇంకా ఎక్కడెక్కడ వాడు ఈ వైసీపీ వాళ్ళతో తీసుకున్నాడు ఇవన్నీ కూడా బయటకు తీస్తాం. తప్పకుండా తీసి ఇటువంటి అమాయకులను ఇబ్బంది పెట్టే విధంగా వాడు తీసుకున్నాడు 10 రూపాయలు సంపాది అది వేరే, కానీ మళ్ళీ ఏం చేస్తున్నాడు ఇటువంటి అమాయకమైన ప్రజలను వాడు షోరూములు కట్టి ఇటువంటి వాడు పేదలు పొట్టగొడుతున్నాడు. అంటే వాడు ఒకటే ధర్మవరం లేదు బాగుంటే స్థలం అనుకుంటున్నాడు. ధర్మవరంలో ఉన్నటువంటి వాళ్ళంతా నాశనం అయిపోతామని నేను ఆ వైసీపీ గుండాలు ఒకటే బాగుంటేమని అనే పరిస్థితుల్లో వాడు శ్రీనివాస జ్యువెలర్స్ నట్టున్నాడు. వాడిని ఖచ్చితంగా వాడిని షోరూమ్ బంద్ చేపించే విధంగా మన పోరాటం ఉంటుంది. తప్పకుండా మనకు మంచిగా చెప్తాం. బంద్ చేసుకుంటే మనకు మంచిది, బంద్ చేసుకోకుంటే చట్టపరంగా కానీ లేకపోతే ఇంకా ఏదో విధంగా అంటే ఏ విధంగా చేస్తే వాడు బంద్ చేసుకుంటాడో ఆ విధంగా వాడి మీద యాక్షన్ తీసుకొని ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.